అందరికీ జైబీ. ఈరోజు అందరికీ జైబీ. ఈరోజు మాన్సూన్ పెరార్ గారి జయంతి సందర్భంగా అనంతపురం నగరంలో కలెక్టర్ ఆఫీస్ ముందర ప్రజా సంఘాలు, కుల సంఘాలు అందరూ కలిసి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది. మరి ఆయన చరిత్ర ఒకసారి మనం చూస్తే 1969లో భారతదేశంలో ఏ రాష్ట్రం అయితే వెనకబడి ఉన్నదో ఆ రాష్ట్రాన్ని ఆ రోజు ఆ మహానుభావుడు ఎన్నుకోవడం జరిగినది. మరి ఆయన పట్టవిడువని విక్రమార్కుడులా మన జిల్లాకి ఆ రోజు 69లో వచ్చి ఏవైతే బహుజనులకు అవసరమో వాటిని ముందు గుర్తించాడు. బహుజనులకు విద్య అవసరమని విద్యా మందిరాలు, స్కూళ్ళు ఏర్పాటు చేశాడు. మరి అదేవిధంగా బహుజనులందరికీ వైద్యం అందించాలని మరి ప్రైవేట్ హాస్పిటల్కి మించి ప్రభుత్వ హాస్పిటల్కి మించి ప్రభుత్వ చేయలేని పని మరి పెరారు గారు హాస్పిటల్ నిర్మాణం చేసి ఈరోజు వేలాది మంది నుంచి లక్షలాది మందికి వైద్యం అందించిన చరిత్ర పెరారు గారికే ఉన్నది. మరి అదేవిధంగా రైతుల విషయానికి వస్తే ఎన్నో రకాలుగా రైతులకి ఆదుకున్నారు. విత్తనాల పంపిణీ, మరి అదేవిధంగా నీటి కోసము ఎన్నో చెక్ డ్యాములు, మరి ఎన్నో రకాలుగా రైతులకి బోర్లు, రైతులకి ఎన్ని రకాలుగా ఉపయోగపడినాడంటే అన్ని రకాలుగా ఉపయోగపడినాడు. మరి అదేవిధంగా వికలాంగులకి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు ప్రభుత్వాలు చేయలేని పని మరి మన పట్టు విడువని విక్రమార్కుల్లా మన పెరార్ సారు చేశాడంటే అది దేశ చరిత్రలోనే మనం ఎంతో గర్వంగా అనంతపురం జిల్లా ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరి అదే విధంగా భవిష్యత్తులో కూడా ఆయన ఆశయాలు మరి ఆయన కుమారుడు మరి మాన్సూ గారు పూర్తి స్థాయిలో కొనసాగిస్తూ మరి రాయలసీమ ప్రజలకు ఎప్పుడు ఆయన జీవిత ప్రయాణం అంతా ఖచ్చితమైన సమాచారంతో బాగా పనిచేసి మరి అందరికీ విద్య, వైద్యము ప్రభుత్వం నుంచి ఏవైనా సౌకర్యాలు ఉంటే అవి కూడా తీసుకొచ్చుకొని మరి బయట నుంచి ఎక్కువ బడ్జెట్ తీసుకొచ్చి మరి పేద ప్రజలందరికీ కూడా నిరంతరంగా అండగా ఉంటూ మరి ఆ ట్రస్ట్లో కూడా ఏవైనా చిన్న అవకతవకలుంటే వాటిని కూడా తొలగించుకొని మరి ఆయన బహుజనులకు కూడా పెద్దపీట వేస్తూ మరి దాంట్లో పనిచేస్తున్న కార్మికులందరినీ కూడా గుర్తించి మరి ఒక యాక్ట్ ప్రకారం కూడా జీతాలు కూడా పెంచితే మరి బహుజనులంతా కూడా ఎంతో ఆకలి తీరుతాదని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి అదే విధంగా భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు వచ్చిన ఆర్టీటీకి మేమంతా ఎన్నదిన్నగా మేము ఆయనకి సపోర్ట్ గా ఉంటూ కన్న తల్లిని కాపాడుకున్నట్ల మా ఆర్టీటీ సంస్థని కాపాడుకుంటామని చెప్పి రైతు మహాజన్ సమితి తరఫున పూర్తిగా మేము ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.